మహాభారతం కథలకు కాణాచి. ఎన్నో వేల కథలున్నాయి. అందులో ఒకటి బర్బరీకుడు. ఈ బర్బరీకుడు మహాబలవంతుడు. భీమునికి మనవడు. ఘటోత్కచునికి అహిలావతి లేదా మౌర్వికి జన్మిస్తాడు. చిన్నప్పటి నుండే యుద్ధ విద్యల్లో అపార ప్రతిభ కనబరుస్తాడు. అస్త్రశస్త్రాలపై అతనికి ఉన్న సాధికారతను చూసి దేవతలు ముచ్చటపడి అతడికి 3 బాణాలు ఇచ్చారు. ముల్లోకాల్లోనూ నీకు సాటి రాగల వీరుడు లేడని వరమిస్తారు. కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే కాలానికి బర్బరీకుని తల్లి అహిలావతి పిలిచి, ఏ పక్షం వారు బలహీనంగా ఉంటారో వారికి నీ సహాయాన్ని అందించు అంటుంది. కౌరవులు సైన్యం 11 అక్షౌహిణీలు కాగా పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు. అందువలన పాండవుల పక్షాన పోరాడేందుకు బయలుదేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధ రంగాన నిలిస్తే ఫలితాలు తారుమారు కాగలవని భావించిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక బ్రాహ్మణ రూపంలో అతనితో కలిసి నడుస్తూ, అయ్యా, తమరు కేవలం 3 బాణాలనే తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నారు అని ఎగతాళిగా మాట్లాడతాడు. అందుకు బర్బరీకుడు నవ్వి, యుద్ధాన్ని కేవలం 1 నిమిషంలో ముగించడానికి నా దగ్గర ఉన్న ఈ 3 బాణాలే చాలు అంటాడు. నా మొదటి బాణం వీటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండవ బాణం వీటిని రక్షించాలో గుర్తిస్తుంది. ఇక నా 3వ బాణం శిక్షను అమలు చేస్తుంది అంటాడు. నీ మాటలు ఎలా నమ్మను అన్నాడు కృష్ణుడు. నీవు చెప్పేది నిజమైతే నీ బాణాల్ని ఈ రావి చెట్టుపై ప్రయోగించు అని చెప్తాడు పరమాత్మ. అందుకు బర్బరీకుడు నవ్వి సరే అని ఈ చెట్టుపై ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని సంధిస్తాడు. అది ఆ చెట్టుపై ఉన్న ఆకులన్నింటి మీద తన ముద్ర వేసి శ్రీకృష్ణుడి కాలు చుట్టూ తిరగడం చూసిన బర్బరీకుడు, అయ్యా,